ఎట్లదా ఇంటికి నా ఉన్నిన కాడే నరికి బూంచి పెట్టొస్తుంది చూడు సావిత్రక్క. నువ్వేమన్నా అనుకో. అవును సావిత్రక్క, దనప్ప దనమ్మ ఏమనలేదా మరి? వాళ్ళేమంటారు, ఒప్పుకున్నారే. రేపొద్దున్న చిన్న బిడ్డ ఉంది, దాన్ని ఎవరు పెళ్లి చేసుకుపోవాలా, దీని కానీ తీసుకుపోయి పెట్టుకుంటే నలుగురికి ఏమని చెప్పుకోవాలా సమాధానము అని ఒప్పుకున్నారు కదా. ఆ పిల్లలు ఉంది కానీ అదే కులమాయ, ఒప్పుకోకుంటే సరసరా ఇంకా. ఓహో, ఒకటే కులమైన దానికి ఒప్పుకున్నారనమాట అట్లయితే. కాదు సావిత్రక్క, అంత పని చేసినాక గాని అట్లెట్లు ఒప్పుకుంటారు ఆడన్నా? దాన్ని చంపి ఆడే రైలు గేటుకి వేసి రాకున్నట్లా. కాదు, దాన్ని చూసి ఇంకొకరు నేర్చుకోరా, దాన్నే ఏం చేయలేదు మనల్ని గాని ఏం చేయరు అని మన పెళ్ళిళ్ళు అట్లు చేస్తే ఎట్లమ్మా గబ్బు ముండ్లు. మనం చెప్తే ఏంటారా వాళ్ళు, ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు గాని. మీరేమన్నా అనుకోండి, నాకైతే ఇది ఇంతగా నచ్చలేదమ్మా. ఇడిపియాల్సింది, ఇడిపించి రెండో పెళ్లి చేసింటే అయిపోయిండే. అట్లగినంటే నీ బిడ్డ అయితే నీకు తెలుస్తుందమ్మా బాధ అంటారు. అయినా మా పిల్లలు ఎందుకు అట్లు చేస్తారు, దాని బిడ్డ కాబట్టి అట్లు చేసేది. గాని ఏమన్నా గాని వాళ్ళ ఇంటికైతే మేము పోం సావిత్రక్క. ఇంకా ఏంటికంటే రేపొద్దున మరి మా పిల్లలు అట్లు చేస్తే మేమే అదే ఉంటో చెప్పుకుందాం పోయి. ఓ అట్లక్క, ఈడుండేవన్నీ రెండు మాటలు మాట్లాడే ఆడివి. ఇప్పుడు ఇట్లా అంటాయి, రేపు ఒకటి అవుతాయి. ఎన్నిసార్లు చూడలేను నేను. నేనేనంతేనే గీత, ఇంక పోను. ఏమో పిలిచినారు కాబట్టి పోయినాను అంతేగాని నేను పోనమ్మో. అవునే, ఆ పిల్ల వీళ్ళంటి వచ్చిందా లేకపోతే వాళ్ళ ఇంటికి అట్లే తోలుకొని పోయినారా? ఇంక పెళ్ళయింది కదా, ఇంటికెందుకు వస్తుంది, ఇంకా ఆటికే పోయింది వాళ్ళ అత్త ఇంటికి. ఇంకా వీళ్ళని ఒప్పుకున్నారు అంతేగాని ఆ పిల్లతోనే మీ మనసునంగా మాట్లాడలేదు ప్రేమతోన. మెల్లగా వాళ్ళే ఒప్పుకుంటారు గాని. సర్లే అండి, నేను పోయేస్తాను. మా యాతని వచ్చే టైం అయింది ఇంటికి. మరి ఇంట్లోకి లేకుంటే నేను ఇల్లు ఎత్తిపోయేటట్లు అరుస్తాడు. మేము కానీ పోతాం, ఇంకా టైం